నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఉసిరికాయ నిల్వ పచ్చడిని ముక్కలు కోసుకుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదే పద్ధతిలో మనం కావాలంటే పూర్తిగా కాయలతో కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఉసిరికాయ పచ్చడికి చేయడానికి ఉసిరికాయల్ని లేదా ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుని పచ్చడి పెడుతూ ఉంటారు. అండ్ అలానే చింతపండు కూడా వాడుతూ ఉంటారండి. ఇక్కడ నేను చింతపండు వాడట్లేదు, ఉసిరికాయ ముక్కలు గాని ఉసిరికాయలు గాని డీప్ ఫ్రై చేయట్లేదు. ఇది మా నానమ్మ స్టైల్ పచ్చడి అండి. మరి ఎలా చేసేయాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను ఒక అరకిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. మీరు ఎంతైనా కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని తడి లేకుండా ఉండేంత వరకు పక్కగా పెట్టుకుని, ఆ తర్వాత ఉసిరికాయలకి ఆల్రెడీ నాట్లలాగా ఉంటాయి కదండి మార్క్స్, అక్కడికి మార్క్స్ లాగా పెట్టుకుని వీటిని ముక్కలుగా కోసేసుకోండి. మీరు కావాలంటే పూర్తిగా ఉసిరికాయలతో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలంటే మాత్రం నాట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర కొద్దిగా నైఫ్ తో గనక మనం గుచ్చితే లోపల వరకు అంతా కూడా ఉప్పు కారం వెళ్తూ ఉంటుంది. మీరు కావాలంటే కాయల్లా పెట్టుకోవచ్చు, లేదంటే చూపిస్తున్న విధంగా ముక్కలుగా అన్నిటిని కూడా కట్ చేసేసుకోండి. మీరు ఎన్ని ఉసిరికాయలు అయితే తీసుకుంటారో అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయల్ని మనం దేనితోనైనా కొలుచుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తో నాకు 4 గ్లాసులు అయ్యాయి. మనం కొలుచుకున్నప్పుడు పై వరకు కూడా కొలుచుకోవాలి. అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనం తీసుకున్న ఉసిరికాయ ముక్కలు ఏదైనా 4 ఇంతలు అయ్యాయంటే మాత్రం మిగతా మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. సో ఈ గ్లాస్ తో నాకు 4 గ్లాసుల ఉసిరికాయ ముక్కలు అయ్యాయి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంతోనే వేసుకుందాం. ఇప్పుడు అదే గ్లాస్ ని తీసుకుని దాంట్లోకి 1/2 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ, 1/2 గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఆవాల్ని తీసుకుని వీటిని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ 1/2 కప్ కన్నా అంటే 1/2 గ్లాస్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. దాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని అలానే ఒక 1/2 గ్లాస్ కన్నా 1 టేబుల్ స్పూన్ తక్కువ ఇంచుకుని ఉప్పును కూడా వేసుకోండి. అలానే దీంట్లోకి 1 గ్లాసు కారాన్ని వేసుకోవాలండి. ఈ కారం పచ్చి కారం, మనం కూరల్లో వాడే కారం దీంట్లోకి ఉపయోగించకూడదు. ఎందుకంటే దాంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు లాంటివి ఉంటాయి కాబట్టి ఇవి జస్ట్ ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం మాత్రమే. ఇప్పుడు ఈ 3 కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోకి 1 వెల్లుల్లిపాయల్ని మొత్తం అంతా కూడా ఇలా తొక్కల్ని రిమూవ్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. అలానే మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి 1 గ్లాసున్నర దాకా కూడా నూనె వేసుకోండి. ఇక్కడ నేను పల్లి నూనె వాడుకుంటున్నాను. పచ్చడికి ఎప్పుడైనా పల్లి నూనె గాని నువ్వుల నూనె గాని వాడితే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లోకి 1 నిమ్మకాయ రసం అంతా కూడా దీంట్లోకి పిండుకోవాలండి. 1/2 కేజీకి కంపల్సరీ 1 నిమ్మకాయ అయితే పడుతుంది. మంచి రసం వచ్చే కాయ, పెద్ద కాయనే తీసుకోండి. ఇలా రసం కూడా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు నూనె, నిమ్మకాయ మిగతావన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 2 రోజులు పక్కకు పెట్టుకోండి. 3వ రోజు మూత తీసుకుని చూసుకుంటే నూనె మొత్తం అంతా కూడా ఇలా చక్కగా తేలిపోయి ఉంటుంది అండి. ఇప్పుడు ఒక పొడి గరిటెని తీసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుంటే మన ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది 1-2 నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుంది అండి. ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. డీప్ ఫ్రై చేసింది చింతపండు వేసిన పచ్చడి కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.